ప్రాస్టేట్ లో మనం ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలా కనిపెట్టాలో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు దాని చికిత్సా విధానం ఇప్పుడు మనం బయాప్సీ చేసింటే మనం దాని చికిత్సా విధానం తెలుసుకుంటాం. ఇప్పుడు ఎంఆర్ఐ చేసిన టెస్ట్లోనే మనకి అది ఎర్లీ స్టేజా, అంటే అక్కడక్కడే ఉందా లేకపోతే పక్కన ఏమన్నా పిక్కలకి స్ప్రెడ్ అయిందా అన్నది తెలిసిపోతుంది. ఒకవేళ అది ఎంఆర్ఐలో ఎక్కువ ఉంది, పక్కన పిక్కలకి స్ప్రెడ్ అయింది అనుకోండి, దాని నెక్స్ట్ టెస్ట్ పెట్ స్కాన్ తో మనం చూసుకుంటాం, ఏమైనా బోన్స్ కి వెళ్ళిందా లేదా అవన్నీ చూసుకుంటాం. సో దాన్నే మనం పిఎస్ఎంఏ పెట్ అంటూ ఉంటాం. ఇదేంటంటే అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటాం. అలాగే ఒక మేజర్ సర్జరీ అంటే ప్రోస్టేట్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఒక 65 కానీ 70 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి సర్జరీ రికమెండ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగుంటుంది, తర్వాత ఎర్లీ స్టేజ్ లో మనకి రిజల్ట్స్ బాగుంటాయి కాబట్టి సర్జరీ రికమెండ్ చేస్తాం. కానీ 70 ఇయర్స్ అబోవ్ కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఓన్లీ 10 to 15 ఇయర్సే వాళ్ళు బతుకుతారు అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి మనం సర్జరీ రికమెండ్ చేయము. అసలు ఓన్లీ ఎర్లీ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, ఫిట్ గా ఉన్న వాళ్ళకి మనం ఈ సర్జరీ అనే ఆప్షన్ ఇస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఈ పిఎస్ఎంఏ పెట్ లో కానీ ఇంకెక్కడా లేదు, ఎర్లీ స్టేజ్ అక్కడే ఉంటే మాత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం ఫాలో అయ్యేది ఏంటంటే రోబోటిక్ ప్రాస్టెటెక్టమీ అంటాం. అంటే రోబోట్ లో మనం ఈ ప్రాస్టేట్ గ్రంథిని తొలగించి మళ్ళీ దాన్ని ఒక మూత్ర సంచిని మూత్రనాళాన్ని కలిపి కుట్లు వేసి మళ్ళీ నార్మల్ ఫ్లోని మనం ఏర్పరుచుతాం. ఇంతకు ముందు ఓపెన్ చేసేవారు, కానీ ఓపెన్ చేసినప్పుడు చాలా పెద్ద స్కార్ ఉండేది. ఏదైతే ఆ మూత్రనాళం ఉంది అది కుట్లు వేయడానికి చాలా కష్టంగా ఉండేది. సో అందుకని ఆ ప్రొసీజర్ ఇప్పుడు మెల్లమెల్లగా తగ్గించేసింది, ఎందుకంటే కాంప్లికేషన్స్ ఎక్కువ. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండేవి, ఓపెన్ చేసేటప్పుడు ఏదైతే మన బ్లాడర్ కి కావాల్సిన నరాలు ఉంటాయి కదా, అంటే బ్లాడర్ పట్టుకోవాలి యూరిన్ ని, ఆ పట్టుకునే గ్రిప్ నర్వ్ ఇంటాక్ట్ గా ఉంటేనే అది పనిచేస్తుంది సరిగ్గా. సో ఈ నర్వ్ లాస్ ఎక్కువ ఉండేది. ఉండడం వల్ల ఏమైందంటే ఆపరేషన్ తర్వాత తెలియకుండానే యూరిన్ వెళ్ళిపోవడం, యూరిన్ లీక్ అంటాం దాన్ని, అలా కంటిన్యూస్ గా అయిపోయేది. తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే వాళ్ళకి ఈ పురుషాంగం ఒక గట్టిపడతనం లేకపోవడం, తర్వాత వాళ్ళ ఆ సెక్షువల్ లైఫ్ కూడా వీక్ అయిపోతుంటుంది. ఇదే కాకుండా అదర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్, యూరిన్ లీక్, తర్వాత యూరిన్ కంప్లీట్ గా ఎవాక్యుయేట్ అవ్వకపోవడం, తర్వాత బ్లీడింగ్ రిస్క్ చాలా ఎక్కువ ఉండేది ఓపెన్ చేసేటప్పుడు. సో ఇవన్నీ పరిగణనలో తీసుకొని ఇప్పుడు మనం లేటెస్ట్ గా రోబోటిక్ ప్రాస్టెటెక్టమీలోకి వచ్చాం. ఈ రోబోట్ ఏంటంటే మనకి ప్రతి ఒక్క నర్వ్ చాలా జూమ్ గా కనిపిస్తుంది, అంటే మనం నేకెడ్ ఐస్ లో చూడడం కన్నా రోబోట్ లో అది జూమ్ అయి కనిపిస్తుంది. ఆ నరాల్ని మనం కాపాడే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. సో రోబోటిక్ ప్రాస్టెటెక్టమీ మనకి చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్. సో దీనివల్ల ఏంటంటే మన కాంప్లికేషన్స్ కూడా తగ్గిపోతాయి. కానీ చేసినప్పటికీ కూడా దేర్ ఆర్ స్టిల్ ఛాన్సెస్ ఆఫ్ యూరిన్ లీక్ అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో దీనికి తగ్గ ట్రీట్మెంట్ తర్వాత ఉంటుంది, దాన్ని సపోర్టివ్ కేర్ లో చెప్తూ ఉంటాం. సో సపోజ్ సర్జరీ వద్దనుకున్నారు, సో నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డెఫినెటివ్ రేడియోథెరపీ అంటాం, అంటే రేడియేషన్, అంటే ఆ గ్రంథిని మనం రేడియేషన్తో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో క్యూర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉండవు. ఇంకో ఆప్షన్స్ ఏంటంటే హార్మోన్ థెరపీ, కీమోథెరపీ ద్వారా మనం దాన్ని కంట్రోల్లో పెడతాం. యూజువలీ ఈ హార్మోన్ థెరపీ, కీమోథెరపీ ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళకి మనం చేస్తూ ఉంటాం. నా క్లినిక్లో నేను కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఎప్పుడైతే అడ్వాన్స్ అయిపోతుందో అప్పుడు ఆ లక్షణాలు వేరేగా ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే బోన్ స్ప్రెడ్ అయిపోయి వీక్నెస్, పెరాలసిస్తో వస్తుంటారు. సో అలాంటి పరిస్థితుల్లో అడ్వాన్స్ స్టేజ్ అయినప్పుడు ఓన్లీ మనం కీమోథెరపీ, హార్మోన్ థెరపీ మీద డిపెండ్ అయి ఉంటాం. సో డిపెండ్ అయినప్పుడు ఈ ట్రీట్మెంట్లో అంటే హార్మోన్ థెరపీ ప్రోస్టేట్కి ఎక్కడి నుంచి వస్తుంది బలం ప్రోస్టేట్ క్యాన్సర్కి అంటే మన టెస్టిస్ నుంచి రిలీజ్ అయిన టెస్టోస్టిరాన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. అదే మన ఈ క్యాన్సర్ కణాలని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒక్కసారి కానీ మన ఈ టెస్టోస్టిరాన్ని ఆపగలిగితే ఆ క్యాన్సర్ ఒక రెప్లికేషన్ అంటే గ్రోత్ని కూడా మనం ఆపేస్తాం అనమాట. సో దాన్ని ఆపడానికి మనం సర్జికల్ క్యాస్ట్రేషన్ అంటాం. అంటే ఏంటంటే 2 టెస్టిస్ని తీసేస్తే
అది సర్జికల్ క్యాస్ట్రేషన్ అంటున్నాం. అది మంచి ఇమీడియట్ గా రిజల్ట్ చూపిస్తుంది. కానీ అందరూ దానికి యాక్సెప్ట్ చేయరు. కొంతమంది మాకు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మెడికల్ క్యాస్ట్రేషన్ అని చెప్తాం. అంటే ఒక హార్మోన్ కానీ ఒక ఎంజైమ్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సప్రెస్ చేస్తాం. టెస్టోస్టిరాన్ని, ఆ రిసెప్టార్స్ని కానీ ఆ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ని కానీ మనం తగ్గించేస్తాం. కానీ ఈ మెడికల్ క్యాస్ట్రేషన్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉండాలి. ఇంజెక్షన్ ఇస్తూనే అప్పుడే కంట్రోల్లో ఉంటుంది. ఒకసారి డ్రగ్ ఆపేసామనుకోండి మళ్ళీ అది టెస్టోస్టిరాన్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే రిసెప్టార్ కూడా యాక్టివేట్ అయిపోతుంటాయి. ఇవే కాకుండా కీమోథెరపీస్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు లేటెస్ట్ గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఏంటంటే ఈ బ్రేకిథెరపీ అంటున్నాం. అంటే ప్రోస్టేట్ కి రేడియేషన్ ఇచ్చినప్పుడు పక్కనున్న మూత్ర సంచి అనుకున్న ముడ్డికి కూడా రేడియేషన్ వెళ్తుంది. సపోజ్ మనం దాన్ని కూడా అవాయిడ్ చేయాలనుకుంటే ఇప్పుడు బ్రేకిథెరపీస్ వచ్చాయి. లుచియం థెరపీ అని, గోల్డ్ బ్రేకిథెరపీ అని. సో ఇలాంటి ప్రోస్టేట్ గ్రంథిలో దాన్ని ఇన్స్టాల్ చేసి దాన్ని ట్రీట్ చేస్తారు. సో చాలా చికిత్స విధానాలు ఉన్నాయి. ఉన్న వాటిలో ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా మంచిది. ఇది అంత త్వరగా ఎవరికి ప్రాణహాని చేయదు. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగానే ఉంటారు. కొన్నిసార్లు స్కోర్ అంటాం, గ్లిసన్ స్కోర్ అంటాం. అంటే మొక్క టెస్ట్ చేసిన తర్వాత కొంతమందికి గ్లిసన్స్ దాని స్కోరింగ్ అంటే ఎంత సివియర్ గా అది ఫ్యూచర్ లో ఉండబోతుంది దాని గుణం తెలుసుకుంటాం. చాలా మంది పొరపాటున స్కోర్ ని చూసి స్టేజ్ 9 స్టేజ్ 10 కూడా చెప్పేస్తారు. అంటే ఇది 10 వరకు ఉంటుంది స్కోరు. సో ఈ స్కోర్ ని చూసి వాళ్ళు స్టేజ్ అనేసుకుంటారు. కానీ అది స్టేజ్ కాదు, అది ఒక క్యాన్సర్ ఒక గుణం. అది ఏ క్యాన్సర్ కైనా 4 స్టేజ్లే ఉంటాయి. సో ఈ 9, 10 కాదు స్టేజ్, అవి స్కోర్. అది ఎప్పుడైతే 9, 10 స్కోర్ ఉంటుందో అది కొంచెం భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో అది మనం లెక్కలోకి తీసుకుంటాం. అంతేగాని ఈ స్కోర్ని బట్టి మనం స్టేజ్ చేయము. ధన్యవాదాలు.